అందరికీ నమస్కారం అండి. నేను మీ సేవక్ కుమార్. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు, కళ్ళు తెరిచినప్పటి నుంచి కళ్ళు మూసేంత వరకు, ఊపిరి పోసుకున్నప్పటి నుంచి ఊపిరి వదిలేసేంత వరకు ఈ జీవిత ప్రయాణం లోపల ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూనే ఉంటాయి, కష్టాలు అనేటివి వస్తూనే ఉంటాయి, కన్నీళ్ళు అనేటివి వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితం లోపల, నీ జీవితం లోపల, నా జీవితం లోపల, ఈ భూమి మీద ఉండేటటువంటి మనిషి అనేవాడి ప్రతి ఒక్కరి జీవితం లోపల కష్టాలు అనేటివి ఉంటాయండి. ఈ కష్టాలు అనేటివి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి కాబట్టి చాలామంది ఈ కష్టాలకు కన్నీళ్లు గార్చుకొని ఆ కష్టాల నుంచి బయట పడలేక జీవితాలని అంతం చేసుకున్న వాళ్ళు కొందరు ఉంటారు. ఇంకొంతమంది ఆ కష్టాల కడలలో కొట్టుమిట్టాడుతూ చివరకు ప్రాణాలు వదిలేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది ఆ కష్టాల కడలి లోపల తమ పోరాటం కొనసాగిస్తూ ఇతరుల సహాయం తీసుకొని జీవితం లోపల గెలిచే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ప్రతి కష్టానికి కూడా సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పి గట్టిగా నమ్మి ఆ కష్టాలతో పోరాడుతూ జీవిత ప్రయాణం లోపల ముందుకెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నాకు పరిచయమైన వ్యక్తుల ఆధారంగా, నాకు తెలిసిన వారి ఆధారంగా, నేను చూసినటువంటి కొన్ని పుస్తకాలు కావచ్చు, కొన్ని వీడియోలు కావచ్చు, వీటన్నిటి ఆధారంగా నేను నేర్చుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే, జీవితం లోపల పెద్ద పెద్ద కష్టాలకి సొల్యూషన్ అనేది చాలా సింపుల్గా ఉంటుందండి. మనం అనుకుంటాం కదా, ఇంత పెద్ద కష్టం, దీని నుంచి ఎట్లా బయటపడాలని చెప్పి. సో మనం అనుకునేటటువంటి పెద్ద పెద్ద కష్టాలకి పరిష్కారం అనేది చాలా చిన్నగా ఉంటుందండి. చాలా చిన్నగా అంటే చిన్నగా ఉంటుంది. కాకపోతే ఆ చిన్నదైనటువంటి పరిష్కారము మనం కనుక్కోవడానికి కొందరికి చాలా రోజులు టైం పడుతుంది, కొందరికి చాలా తక్కువ టైం పడుతుంది. కానీ ఎప్పుడైతే మనకు వచ్చినటువంటి కష్టాన్ని మనం భూతద్దంలో చూసుకుంటూ ఉంటామో అప్పుడు ఆ కష్టం మనకు పెద్దదిగా కనబడుతుంది. అందుకే నేను ఏం చెప్తానంటే, మనకేదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని మన కోణం నుంచి ఆలోచించకుండా అవతల వ్యక్తి కోణం నుంచి ఆలోచించాలి. ఎందుకంటే మన దగ్గరికి ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి నాకు ఈ కష్టం ఉంది, నేను ఏం చేయాలనో అర్థమవుతుంది అంటే మనం చాలా సింపుల్గా దానికి సొల్యూషన్ చెప్పగలుగుతాం. కానీ ఆ కష్టం ఎవరికైతే వచ్చిందో వానికి మాత్రం సొల్యూషన్ సింపుల్గా దొరకదు, ఎందుకంటే కష్టం వాడిది కాబట్టి. సో చాలామంది అంటూనే ఉంటారు, ఏమంటారంటే కష్టం అనేది తన వరకు వచ్చేంత వరకు అర్థం కాదని చెప్పి. అందుకే మన వరకు ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంకి ఒక సింపుల్ సొల్యూషన్ ఉంటుంది. ఆ సింపుల్ సొల్యూషన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే, అవతలి వ్యక్తి స్థానం లోపల ఉండి మనం గమనించినట్లయితే మనకి మన ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది దొరుకుతుందండి. సో ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, మన జీవితంలో వచ్చే పెద్ద పెద్ద సమస్యలకి, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి, పరిష్కారాలు అనేవి చాలా చిన్నగా ఉంటాయి. దానికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. వందే మాతరం ఫౌండేషన్ అని చెప్పి ఒక ఫౌండేషన్ ఉందండి. ఈ వందే మాతరం ఫౌండేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ గవర్నమెంట్ పాఠశాలలో చదువుకునేటటువంటి నిరుపేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10వ తరగతి లోపల 10 పాయింట్స్ సాధిస్తే వాళ్ళని ఈ హైదరాబాద్కి తీసుకెళ్ళి, హైదరాబాద్కి వాళ్ళ సొంత కారులో తీసుకెళ్ళి ఆ పిల్లలందరినీ ఒకరోజు ఫ్లైట్లో తిప్పుతారండి వాళ్ళు. అయితే వాళ్ళ 10వ తరగతి అయిపోయిన తర్వాత ఆ పేద విద్యార్థులకు తర్వాత అయ్యే చదువులకు అయ్యే ఖర్చులు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, తర్వాత చదువుకునేటటువంటి చదువులకి ఈ వందే మాతరం ఫౌండేషన్ వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. అయితే ఈ వందే మాతరం ఫౌండేషన్ వాళ్ళు 10th క్లాస్ పిల్లల్ని ఫ్లైట్లో దింపుతారు కదండి. అప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన, వీళ్ళు మాబ్నార్కు చెందినటువంటి కొన్ని పల్లెటూళ్ళ లోపల ఉండేటటువంటి పిల్లలు ఎవరైతే 10 పాయింట్స్ స్కోర్ చేసారో వాళ్ళని హైదరాబాద్ తీసుకెళ్లేటప్పుడు, హైదరాబాద్ మాబ్నార్ నుంచి హైదరాబాద్ కార్లో తీసుకెళ్తుంటే మామూలుగా మాబ్నార్ చుట్టుపక్కల పిల్లలంతా కూడా పల్లెటూరు లోపల ఉండే పిల్లలు. అంటే పల్లెటూరు అంటే ఎలా ఉంటుందో మనకు తెలిసిన విషయమే. అయితే ఆ పల్లెటూరు నుంచి సిటీకి ఆ పిల్లల్ని కార్లో తీసుకెళ్తే ఒక అమ్మాయి ఆ కార్లో విండో దగ్గర కూర్చొని ఆ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆ పెద్ద పెద్ద బిల్డింగులు చూస్తూ ఆశ్చర్యపోయింది అమ్మాయి. ఆ పెద్ద పెద్ద బిల్డింగ్ చూస్తూ కళ్ళు పెద్దగా చేసి వాళ్ళతోని అంటుంది, సార్ హైదరాబాద్లో ఇల్లు ఇంత పెద్దగా ఉంటాయా సార్, ఇంత పెద్ద బిల్డింగ్లు ఉంటాయా సార్ అని చెప్పి అమ్మాయి ఆశ్చర్యపోతూ అడిగింది. అయితే నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఫ్లైట్లో దిప్పుతుంటే ఆ ఫ్లైట్లో కిటికీలో నుంచి, అంటే విండో నుంచి కిందికి చూసి మళ్ళీ అదే అమ్మాయి ఆ సార్తో ఏమన్నదంటే, సార్ ఇంతకుముందు మనం కార్లో వచ్చేటప్పుడు మనకు పెద్ద పెద్దగా కనిపించినటువంటి బిల్డింగ్లు అన్నీ కూడా మనం పైన ఫ్లైట్లో వెళ్తుంటే ఆ బిల్డింగ్లు అన్నీ కూడా చిన్న చిన్నగా అయిపోయినాయి సార్. అంటే మన జీవితం లోపల కూడా కష్టాలు పెద్ద పెద్దగా ఉన్నప్పుడు మనం ఆ కష్టాల కంటే పైకి వెళ్ళినప్పుడు ఆ కష్టాలు కూడా చిన్న చిన్నగా అవుతాయి కదా సార్ అని చెప్పి అమ్మాయి చాలా అద్భుతమైనటువంటి మాటలు చెప్పిందటండి.
అంటే చూడండి, అమ్మాయి ఒక 10th క్లాస్ విద్యార్థిని కానీ ఎంత అద్భుతమైనటువంటి మాటలు చెప్పింది. పెద్ద పెద్ద కష్టాలు మనకు వచ్చినప్పుడు ఆ కష్టాల కంటే పెద్దగా మనం జీవితంలో ముందుకెళ్ళినప్పుడు ఆ కష్టాలన్నీ చిన్నగా అయిపోతాయి అంటే చాలా అద్భుతమైనటువంటి మాటలు అండి అవి. ఎందుకంటే మీ జీవితం లోపల కూడా ఎన్నోసార్లు కష్టాల కడలి లోపల చుట్టుకొని ఆ కొట్టుమిట్టాడుతూ కన్నీళ్లు గార్చినటువంటి రోజులు ఉంటాయి. ఆ కష్టం వచ్చినప్పుడు అసలు దీంట్లో నుంచి మనం బయట పడతామా పడమా అని చెప్పి ఆలోచనతో సతమతం అవుతూ ఉంటాం. అని ఒక్కసారి ఆలోచించండి. ప్రజెంట్ ఇప్పుడు మీరు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఒక్కసారి ఆలోచించండి. గతం లోపల కూడా మీకు ఎన్నోసార్లు ఎన్నో కష్టాలు వచ్చింటాయి. గతం లోపల కూడా ఎన్నో కష్టాలు వచ్చింటాయి. ఆ కష్టం వచ్చిన రోజు మీరు చాలా డిప్రెషన్కి లోన్ అయ్యారు. అసలు ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయట పడతామని చెప్పి, అసలు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉందా లేదా అని చెప్పి అనుకున్నటువంటి రోజులు ఉంటాయి మీకు. కానీ ఆ ప్రాబ్లం నుంచి మీరు ఇప్పుడైతే బయటపడేసారు, ఇప్పుడైతే సేఫ్గా ఉన్నారు మీరు. అంటే గతంలో మీరు టెన్షన్ పడినటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో దాని గురించి మీరు ఇప్పుడు ఆలోచన చేస్తే నవ్వుకుంటారు మీరు. ఎందుకంటే అప్పుడు నాకు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా టెన్షన్ పడ్డా నేను, కానీ ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి సొల్యూషన్ చాలా సింపుల్గా ఉండే అని చెప్పి మీరు చాలాసార్లు నవ్వుకుంటారు గతంలో మనకు ఎదురైనటువంటి ప్రాబ్లమ్స్ని బట్టి. కానీ ప్రజెంట్ మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చేసరికి మళ్ళీ మనం అదే డిప్రెషన్లోకి వెళ్తాం, మళ్ళీ అదే టెన్షన్ పడుతూ ఉంటాం, మళ్ళీ బాధపడుతుంటాం, మళ్ళీ కన్నీళ్ళు గార్చుకుంటూ కూర్చుంటూ ఉంటాం. అందుకే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో వచ్చేటటువంటి పెద్ద పెద్ద కష్టాలన్నిటికి కూడా సొల్యూషన్స్ అనేవి చాలా సింపుల్గా ఉంటాయి. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు దీన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఒక పెద్ద స్టీమర్, ఆ స్టీమర్ లోపల దాదాపు ఒక 100 మంది మేధావులు, ఆ 100 మంది మేధావుల లోపల ప్రొఫెసర్లు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు. వీరంతా కూడా ఆ సముద్ర మార్గం పైన ప్రయాణం చేసి 24 అవర్స్ జర్నీ చేసి నెక్స్ట్ డే వాళ్ళు అంతర్జాతీయంగా ఏర్పాటు చేసేటటువంటి ఒక సమావేశానికి హాజరవ్వడానికి వెళ్తున్నారు వాళ్ళంతా. అయితే ఆ స్టీమర్ లోపల పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, 100 మంది ఉన్నారు మొత్తం. అయితే వాళ్ళంతా ప్రయాణం ప్రారంభిద్దాం అనే లోపు, ఆ ప్రయాణం స్టార్ట్ అయ్యే ముందు ఆ ఎవరైతే డ్రైవర్ ఉంటాడో స్టీమర్ యొక్క డ్రైవరు, అతను దాన్ని స్టార్ట్ చేస్తే స్టీమర్ స్టార్ట్ అవ్వదు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా స్టార్ట్ అవ్వదు. ఒక 10 మినిట్స్ అవుతుంది, 10 మినిట్స్ లోపల కూడా స్టార్ట్ అవ్వదు. ఆ స్టీమర్ లోపల ఉన్నటువంటి మేధావులు, ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు ఎవరికి తోచిన ఐడియా వాళ్ళు చెప్తూ ఇలా ట్రై చేయి, అలా ట్రై చేయి అని చెప్పి దాదాపు ఒక ½ అన్ అవర్ కంటే ఎక్కువ, అంటే 30 నిమిషాల కంటే ఎక్కువ టైం స్పెండ్ చేసినా కూడా, ఎంత ప్రయత్నించినా కూడా స్టీమర్ అనేది స్టార్ట్ కాదు. వాళ్ళంతా కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. అది ఇప్పుడు మనం అవతలకి ఎలా వెళ్ళాలి, ఆ సమావేశానికి ఎలా వెళ్ళాలి, రోడ్డు మార్గం అయితే ఏదైనా వెహికల్ తీసుకొని వెళ్తుంటే అది సముద్ర మార్గం ఖచ్చితంగా ఇదే స్టీమర్లో వెళ్ళాలని చెప్పి వాళ్ళంతా టెన్షన్ పడుతూ ఉంటే ఆ స్టీమర్లో ఉండేటటువంటి ఒక వ్యక్తి అంటాడు, సార్ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపించేటటువంటి వ్యక్తి ఒక అతను ఉన్నాడు, అతన్ని తీసుకురావాలన్నా సార్ అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళంతా అంటారు, మరి ఎందుకు అప్పటి నుంచి ఏం సినిమా చూస్తున్నావు ఆయన ఆలోచిస్తున్నావు, వెళ్ళి తొందరగా తీసుకురా, మేము వెళ్ళాలి అక్కడికి, చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అవతలని చెప్పి వాళ్ళంతా చెప్పినప్పుడే ఈ పర్సన్ వెళ్ళి ఒక 10 నిమిషాల తర్వాత ఒక వ్యక్తిని తీసుకొని వస్తాడు. ఆ వచ్చినటువంటి వ్యక్తి ఎట్లుంటా అంటే మామూలు వ్యక్తి, మాసిపోయినటువంటి బట్టలు వేసుకున్నటువంటి వ్యక్తి, ఆ మామూలు స్లిప్పర్లు వేసుకున్నటువంటి వ్యక్తి ఒక సంచి వేసుకొని వస్తాడు అక్కడికి. అతన్ని చూసిన వెంబడే వీళ్ళంతా అక్కడ ఉన్నటువంటి మేధావులు అంతా కూడా మనసులో నవ్వుకొని పైకి అంటారు, ఇంతకు ఎవరిని తీసుకొచ్చినావు నువ్వు, ఈ స్టీమర్ని స్టార్ట్ చేసేటటువంటి వ్యక్తిని తీసుకొస్తాను, ఈయనని తీసుకొచ్చి నువ్వు కరెక్ట్ అయినా ఈయన స్టార్ట్ చేస్తాడా, నీకు నమ్మకం ఉందంటే లేదు సార్ ఖచ్చితంగా ఈ ప్రాబ్లంకి ఈయన సొల్యూషన్ చూపిస్తాడని చెప్పి ఆయన చెప్తే, సరే ఏదో ఒకటి కానీ చూడమని అని చెప్పి వాళ్ళంతా చెప్తారు. ఈ వ్యక్తి అక్కడికి వెళ్తాడు, ఎక్కడైతే డ్రైవింగ్ చేసే క్యాబిన్ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆ ఇంజన్ దగ్గరికి వెళ్ళి ఆ ఇంజన్ దగ్గర జాగ్రత్తగా పరిశీలించి అతని సంచిలో నుంచి ఒక సుత్తె తీసుకుంటాడు. అతని సంచిలో నుంచి సుత్తె తీసుకొని టక్క టక్క ఆ ఇంజన్ పైన కొడతాడండి. రెండే దెబ్బలు టక్క టక్క అని చెప్పి ఆ ఇంజన్ పైన కొట్టి ఇప్పుడు స్టార్ట్ చేయండి అని చెప్తే ఆ ఇంజన్ ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది, స్టీమర్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు, మేధావులు, ప్రొఫెసర్ వాళ్ళంతా కూడా షాక్ అవుతారు. అసలు మైండ్ బ్లోయింగ్, అసలు ఎంత టాలెంట్ ఉంది నీకు, అసలు ఎంత గ్రేట్ పర్సన్ నువ్వు, ఇంటెలిజెంట్, అసలు నువ్వు జస్ట్ 2 దెబ్బలతో నువ్వు ఇంజన్ని స్టార్ట్ చేసినావు అని చెప్పి వాళ్ళంతా గొప్పగా పొగిడి చాలా థ్యాంక్స్ అని చెప్పి అతనికి థ్యాంక్స్ చెప్తూ ఇంత లోపల స్టీమర్ స్టార్ట్ అవుతుంది, వాళ్ళ జర్నీ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు అలాగే దాని గురించి డిస్కస్ చేస్తూ వాళ్ళు షాకింగ్లో ఉంటారు, ఎగ్జైట్మెంట్లో ఉంటారు. కొద్దిగా వెళ్ళిన తర్వాత ఒక ½ అన్ అవర్ తర్వాత వాళ్ళు అనుకుంటారు, అరే ఇంజన్ స్టార్ట్ చేసిన పర్సన్ ఎక్కడ ఉన్నాడు, ఒకసారి అతను విలువండి అంటే అతను లేకుంటాడు, లో ఉన్నాడు, అతను వెళ్ళిపోయి ఉంటాడు. వాళ్ళంతా అరే ఆ పర్సన్ వెళ్ళిపోయిండు, అరే అతనికి మనం ఏదైనా కొద్దిగా రెమ్యునరేషన్ ఇవ్వాల్సింది, ఏమి ఇవ్వకుండా పంపించినాం, ఖాళీ చేతులతో పంపించినాం అని చెప్పి ఆ పర్సన్ ఎవరైతే తీసుకొచ్చిండో ఆ పర్సన్ని పిలిచి అడుగుతారు, అతను ఎక్కడ ఉంటాడు నీకు తెలుసా ఇది అంటే, తెలుసు సార్ అతని అడ్రస్ తెలుసు అని చెప్పి ఆ పర్సన్ యొక్క అడ్రస్ ఈ మేధావులకు అతను ఇస్తాడు. వీళ్ళంతా ఏం చేస్తారంటే అతనికి ఒక లెటర్ రాస్తాడు.
అయ్యా నువ్వు మాకు చాలా ఫేవర్ చేసినావు, అసలు చాలా హెల్ప్ చేసినావు, మాకు చాలా ఇంపార్టెంట్ టైంలో వచ్చి మాకున్నటువంటి ప్రాబ్లంకి సొల్యూషన్ చూపించిపోయినావు, మీకు మేము ఏదన్నా కొద్దిగా రెమ్యునరేషన్ ఇవ్వాలనుకుంటున్నాము, మీ రెమ్యునరేషన్ ఎంత అని చెప్పి వీళ్ళు ఒక లెటర్ పంపిస్తే అతను మళ్ళీ రిప్లై పంపిస్తాడు. అతను రిప్లై ఏమని పంపిస్తాడంటే, ఓకే అండి నా రెమ్యునరేషన్ 1 lakh, 1 లక్ష రూపాయలు అని చెప్పి పంపిస్తాడు. వీళ్ళు షాక్ అవుతారు. ఏంది 1 లక్ష రూపాయలా? ఏం చేసిండు ఇంతకైనా? జస్ట్ సుత్తె తీసుకొని టక్క కొట్టిండు. జస్ట్ ఆలోచించండి, అప్పటి వరకు మేధావి అన్నారు, జీనియస్ అన్నారు, ఇంటెలిజెంట్ అన్నారు, అసలు నువ్వు తోపు అన్నారు. జస్ట్ ఆయన 1 లక్ష రూపాయలని రెమ్యునరేషన్ చెప్పేసరికి వీళ్ళంతా ఆయన తిట్టుకోవడం స్టార్ట్ చేసారు. ఇది 1 లక్ష రూపాయల రెమ్యునరేషన్, అసలు ఏం చేసిండి? నా వచ్చి 2 దెబ్బలు కొట్టి 1 లక్ష రూపాయలు అడుగుతున్నాడు. ఏదో మనం ఒక 2-3 వేలు ఇస్తామనుకుంటే, పాపం అని చెప్పి 2-3 వేలు ఇస్తామనుకుంటే 1 లక్ష రూపాయలు అడుగుతాడా? ఎంత పొగరు అసలు ఈయనకు, ఎంత గర్వం ఉంది. సరే ఆయనను బాధ పెట్టడం ఎందుకు అని చెప్పి వీళ్ళంతా ఏమని లెటర్ రాస్తారంటే, మళ్ళీ అయ్యా మీకు 1 లక్ష రూపాయలు ఇవ్వడానికి మేము రెడీ, బట్ ఆ 1 లక్ష రూపాయలు దేనికి ఎంత ఖర్చు అయింది, ఐటమ్ వైజ్ బిల్లు మాకు ఒక కొటేషన్ వేసి పంపించండి అని చెప్పి అతనికి లెటర్ పంపిస్తాడు. లెటర్ పంపిస్తే అతను మళ్ళీ వాళ్ళకు ఐటమ్ వైజ్ బిల్లు పంపిస్తాడు. అంటే దేనికి ఎంత అయింది అని చెప్పి 1 లక్ష రూపాయల బిల్లు పంపిస్తాడు. వీళ్ళు ఆ లెటర్ ఓపెన్ చేసి చూస్తే ఆ లెటర్లో ఆ పర్సన్ రాసి ఉంటాడు ఏమని అంటే, జస్ట్ ఇంజన్ని సుత్తెతోని కొట్టినందుకు 2 రూపాయలు, అంటే ఫస్ట్ దెబ్బకు 1 రూపాయి, సెకండ్ దెబ్బకు 1 రూపాయి. ఇంజన్ని సుత్తెతోని కొట్టినందుకు 2 రూపాయలు, కానీ ఎక్కడ కొట్టాలనో తెలిసినందుకు 99,998 రూపాయలు అని చెప్పి రాసి టోటల్ 1 lakh అని చెప్పి రాస్తాడు. అప్పుడు శాస్త్రవేత్తలు షాక్ అవుతారు. ఎందుకంటే రియల్గా చాలా బ్రిలియంట్గా కొటేషన్ వేసి ఇచ్చిండు అతన్ని. ఎందుకంటే సుత్తెతో కొట్టడం పెద్ద పని కాదు, అది ఎవరైనా కొడతారు. సో దానికి 2 రూపాయలే, కానీ ఎక్కడ కొట్టాలనో తెలిసినందుకు 99,998 రూపాయలు అన్నాడు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి దీంట్లో అంటే, మన జీవితం లోపల కూడా ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. ఆ ప్రాబ్లంలో మనం ఉండి అనవసరంగా మెంటల్ టెన్షన్ తెచ్చుకొని ఎలా బయటపడాలని చెప్పి నానా హైరాణ పడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఆ స్టీమర్ స్టార్ట్ అవ్వడానికి అతను కొట్టినటువంటి లొకేషన్, ఒక పాయింట్ ఏదైతే ఉందో, మన జీవితం లోపల కూడా మన కష్టానికి, అంటే మనకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరికే పాయింట్ కూడా ఒకటి ఉంటుందండి. ఆ పాయింట్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేయండి. మీకు ఐడెంటిఫై చేయడం రావట్లేదా, జస్ట్ మీకు తెలిసినటువంటి వ్యక్తులు కావచ్చు, మీ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, ఎవరన్నా అలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళని అడిగి ఆ సొల్యూషన్ పాయింట్ ఏందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నాను, మన జీవితంలో ఉండే పెద్ద ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి, అక్కడ 100 మంది ప్రొఫెసర్లు ఉన్నారు, 100 మంది మేధావులు ఉన్నారు, 100 మంది మొత్తం అందరూ 100 మంది పెద్ద మేధావులు, శాస్త్రవేత్తలు, జీనియస్లు ఉన్నారు. కానీ వాళ్ళందరికీ ఆ టైంలో ఆ స్టీమర్ స్టార్ట్ అవ్వకపోవడం అనేది పెద్ద ప్రాబ్లం. ఎంత పెద్ద ప్రాబ్లం అంటే అసలు మెంటల్ టెన్షన్ వచ్చే పెద్ద ప్రాబ్లం. బట్ ఆ పెద్ద ప్రాబ్లంకి ఇతను వచ్చి జస్ట్ 2 దెబ్బలు కొట్టి ఇంజన్ స్టార్ట్ చేసినట్టే సొల్యూషన్ చూడండి ఎంత సింపుల్గా ఉంది, చాలా సింపుల్. సో ఇది మీరు అనుకోవచ్చు, చెప్పుకోవడానికి బాగుంటాయి, కథలు బాగుంటాయి అనుకుంటారు, కానీ ఒక్కసారి లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయితే, నాకు వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్పారు కూడా కొంతమంది, ఈ ప్రాబ్లమ్ని నేను చాలా పెద్ద ప్రాబ్లంగా నేను కన్సిడర్ చేసిన, బట్ ఆ ప్రాబ్లంలోకి వెళ్ళి బయటపడిన తర్వాత అర్థమైంది ఆ ప్రాబ్లంకి ఉన్నటువంటి సొల్యూషన్ చాలా సింపుల్ అని చెప్పి. సో కష్టం ఉన్నప్పుడు మనకు కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది అంటే, ఎందుకంటే మనం దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటాం కాబట్టి ఆ ప్రాబ్లం అనేది చాలా పెద్దగా అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఇప్పటి నుంచి మీకు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం గురించి ఎక్కువ ఆలోచించకుండా ఆ కష్టానికి సంబంధించినటువంటి, ఆ ప్రాబ్లంకు సంబంధించినటువంటి సొల్యూషన్ గురించి ఆలోచించే ప్రయత్నం చేయండి. డెఫినెట్గా చెప్తున్నాం, మీకు ఆ సొల్యూషన్ పాయింట్ అనేది చాలా తొందరగా దొరుకుతుంది, చాలా ఈజీగా మీరు ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారండి. ఒక పెద్ద సబ్బుల కంపెనీ ఉంటుందండి. ఎంత పెద్ద సబ్బుల కంపెనీ అంటే దాంట్లో కొన్ని వేల మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉంటారు. కొన్ని కోట్ల టర్న్ ఓవర్తోని చాలా ఫేమస్ అయినటువంటి ఒక సబ్బుల కంపెనీ ఉంటుందండి. ఆ సబ్బుల కంపెనీ లోపల తయారయ్యేటటువంటి సబ్బులు ఎంత క్వాలిటీగా ఉంటాయో, ఆ సబ్బుల పైన ఉండేటటువంటి కవర్ ఏదైతే ఉందో అది కూడా అంతే క్వాలిటీగా ఉంటుంది. ఎంత క్వాలిటీగా అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ బాక్స్ చూస్తున్నారు కదా, సేమ్ ఇగో ఇలాంటి ఒక అట్ట క్వాలిటీ, అంటే సేమ్ అట్టలాగా ఒక బాక్స్ లాగా ఉంటుందండి. మామూలుగా సోప్కి కవర్ ఏమిటో మామూలుగా పేపర్ వ్రాపర్ లాగా ఉంటుంది. సో అలా కాకుండా ఆ సబ్బుల కంపెనీ లోపల ఉండేటటువంటి ప్రతి సబ్బుకి వాళ్ళు కవర్ ఎలా ఉంటుందంటే ఇలా గట్టిగా స్టాండర్డ్గా ఉంటుందండి. సో చాలా మంచి పేరు ఉన్నటువంటి కంపెనీ, చాలా ఫేమస్ కంపెనీ. అయితే ఆ కంపెనీకి ఒకసారి ఒక పెద్ద ప్రాబ్లం వస్తుందండి. ఆ ప్రాబ్లం ఏంటంటే, ఒక ఊర్లో ఆ కంపెనీకి సంబంధించినటువంటి సోపు, ఆ సబ్బు ఎవరైతే కస్టమర్ తీసుకున్నాడో ఆ కస్టమర్ ఇంటికి వెళ్ళి ఆ బాక్స్ ఓపెన్ చేస్తే దాంట్లో సోప్ ఉండదండి. అతను షాక్ అవుతాడు. వెళ్ళి షాప్ అతను అడుగుతాడు, అయ్యా నేను సోప్ తీసుకున్నా,
మరి దాంట్లో సోప్ లేదు, ఎంటీ బాక్స్ ఉందంటే ఆ షాప్ అతను ఏం రిప్లై చేస్తాడు, నాకు సంబంధం లేదు, దాంట్లో సోప్ ఉంటుంది, ఓకే మీరే ఏదో అబద్ధం చెప్తున్నారని చెప్పి అతను అనుకుంటాడు. అయితే ఆ కస్టమర్కి సేమ్ ప్రాబ్లం ఒక 2 టైమ్స్ రిపీట్ అయి ఉంటుంది. ఇదే ప్రాబ్లము ఇంకొంతమంది కస్టమర్లు కూడా అక్కడక్కడ కొన్ని ప్లేసుల లోపల రిపీట్ అయ్యి అది ఒకరి నుంచి ఒకరికి తెలిసి వీళ్ళందరూ కలిసి కూడా ఏం చేస్తారంటే ఆ కంపెనీ పైన కంప్లైంట్ చేయడానికి వెళ్తారు. ఆ కంపెనీ పైన కంప్లైంట్ చేయడానికి వెళ్ళి ఆ కంపెనీ యొక్క డైరెక్టర్ ఉంటాడుగా అతని దృష్టికి తీసుకెళ్తారు. అయ్యా మీ కంపెనీకి చాలా మంచి పేరు ఉంది, చాలా ఫేమస్ కంపెనీ, మీ సోపులు చాలా క్వాలిటీతో ఉంటాయి, కానీ మీ కంపెనీ లోపల ఫ్రాడ్ జరుగుతుంది, చీటింగ్ జరుగుతుంది, కొద్దిగా చూసుకోండి అని చెప్పి వాళ్ళంతా కూడా కంప్లైంట్ చేస్తే ఆ డైరెక్టరు ఆ కస్టమర్లకు జరిగినటువంటి నష్టానికి బాధపడుతూ సారీ చెప్పి నేను దీన్ని ఓవర్కమ్ చేస్తామండి, ఇంకోసారి ఇలా జరగదు అని చెప్పి ఆ కంపెనీకి వచ్చినటువంటి ప్రాబ్లం అంటే కస్టమర్స్ ఏదైతే చెప్పారో ఆ ప్రాబ్లం గురించి అందరినీ కూర్చోబెట్టి మీటింగ్ పెడతాడు ఆ కంపెనీ యొక్క ఓనర్. మీటింగ్ పెట్టి చెప్తాడు, మనకు ఇలాంటిది మళ్ళీ రిపీట్ కావద్దు, అసలు ఈ ప్రాబ్లం ఎక్కడ జరిగిందో ఏం జరిగిందో మనము మిషనరీ ప్రాబ్లమో ఓకే హ్యూమన్ ప్రాబ్లమో వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ ఈ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ కావద్దు మనకు, బట్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లమ్ని మనము క్లియర్ చేయాలి అని చెప్పి ఎక్కడికైతే సోపులు మొత్తం సప్లై చేసిర్రో ఆ సప్లై చేసినటువంటి సబ్బులు మొత్తం కూడా మళ్ళీ రిటర్న్ తెప్పించుకుంటారు కంపెనీకి. ఎందుకంటే దేంట్లో సోపు ఉందో దేంట్లో సోపు లేదో మళ్ళీ ఎంతమంది కంప్లైంట్ చేస్తారని చెప్పి అన్నీ కూడా రిటర్న్ తెప్పించుకుంటారు. ఇప్పుడు కంపెనీ లోపల ఓవర్ స్టాక్ ఉంటుంది, ఎందుకంటే కొన్ని కోట్ల సబ్బులు ఉంటాయి, కోట్ల సబ్బులు మొత్తం కంపెనీ లోపల మొత్తం జామ్ అయిపోతాయి. ఇప్పుడు వాళ్ళ ముందర ఉన్నటువంటి టాస్క్ ఏంటంటే ఆ రిటర్న్ వచ్చినటువంటి ఆ సోప్ బాక్సులు ఏవైతున్నాయో ఆ సోప్ బాక్సుల లోపల సోప్ దేంట్లో ఉంది, సోప్ దేంట్లో లేదు, ఆ సోప్ లేని బాక్సులు ఏవైతున్నాయో దాన్ని రిటర్న్ తీసుకొని ఓన్లీ సోప్లు ఉన్నటువంటి బాక్సెస్ని మళ్ళీ మార్కెట్ లోపలికి పంపించాలని చెప్పేది వాళ్ళ టాస్క్. అయితే ఇప్పుడు వాళ్ళ పెద్ద టాస్క్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సోప్ బాక్సుల లోపల అన్ని బాక్సుల లోపల ఆ సోప్ ఉందో లేదో ఐడెంటిఫై చేయాలంటే అక్కడ ఉన్న వర్కర్స్ అందరూ కూడా వాటిని ఓపెన్ చేసి చూసి చెక్ చేసి మళ్ళీ సీల్ వేయాలి. ఇది చాలా పెద్ద ప్రాసెస్. లేదంటే అన్ని మొత్తం సోప్ కవర్ను మొత్తం చింపేసి మళ్ళీ కొత్త కవర్లు యాడ్ చేయాలంటే అది కూడా పెద్ద ప్రాసెస్. సో దీని గురించి ఏం చేయాలని చెప్పి ఆలోచించి వాళ్ళు బోర్డు మెంబర్స్ అందరూ కూడా మీటింగ్ పెట్టుకొని ఒక డిసిషన్కి వస్తారు, ఒక నిర్ణయానికి వస్తారు. ఏమనంటే మనం ఎలాగని చేసి ఈ ప్రాబ్లమ్ను ఓవర్కమ్ చేయాలంటే ఈ సోప్ బాక్స్ లోపల సోప్ ఉందా లేదా ఐడెంటిఫై చేయడానికి ఒక స్కానర్ని ప్రిపేర్ చేయాలంటే ఒక ఎన్ని లక్షలు అయినా సరే దాన్ని ఖర్చు పెట్టి ఒక స్కానర్ తయారు చేపిస్తాం. ఎందుకంటే ఆ స్కానర్ని మనం తయారు చేయించి ఆ స్కానర్ లోపల నుంచి సోప్ బాక్స్లన్నీ పంపించినట్లయితే ఆటోమేటిక్ ఆ మిషన్ స్కాన్ చేస్తుంది దేంట్లో సోప్ ఉంది దేంట్లో సోప్ లేదు. అప్పుడు మనం ఈజీగా సోప్ బాక్స్ లేనటువంటి వాటిని ఐడెంటిఫై చేసి పక్కకు తీసేయచ్చు అని చెప్పి వాళ్ళ ఆలోచన. అయితే ఈ ఆలోచనతోని వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంత లోపల ఆ కంపెనీ లోపల పనిచేసేటటువంటి ఒక చిన్న ఉద్యోగి వచ్చి డైరెక్టర్తో ఏమిటంటే, సార్ నాది ఒక చిన్న ఐడియా ఉంది సార్, మీరు ఏమనుకోనంటే ఐడియా చెప్తారు సార్, ఒకవేళ వర్కౌట్ అయితే ఇంప్లిమెంట్ చేయండి సార్ అని చెప్తాను. ఏంటి ఆ ఐడియా అంటే, సార్ మీరు ఇప్పుడు ఈ సోప్ బాక్స్ లోపల సోప్ ఉందా లేదా ఐడెంటిఫై చేయడానికి స్కాన్ రెడీ చేపిస్తామంటున్నారు, ₹1,00,000 ఖర్చు పెడతామంటున్నారు కదా సార్, అంత అవసరం లేదు సార్, ఆల్రెడీ మన కంపెనీ లోపల సోప్ బాక్సులు మూవ్ అయ్యేటటువంటి బెల్ట్ ఉంటుంది కదా సార్, ఆటోమేటిక్ మన సోప్ బాక్సులు అన్నీ కూడా ఆ బెల్ట్ మీద మనం మూవ్ చేయించాలి సార్, ఆ బెల్ట్కి ఆపోజిట్ ఒక ₹500 ఖర్చు పెట్టి ఒక ఫ్యాన్ పెట్టాలి సార్. ఒక ఫ్యాన్ పెట్టినట్లయితే ఆ సోప్ బాక్సులు మొత్తం కూడా ఫ్యాన్ ముందరికి మూవ్ అయినప్పుడు సోప్ లేనటువంటి ఎంటీ బాక్స్ ఆ గాలికి పక్కకు పడిపోతుంది, సోప్ ఉన్నది ముందుకు మూవ్ అయిపోతుంది సార్, ఆటోమేటిక్ మనం ఎంటీ బాక్సులు అన్నీ కూడా ఈజీగా సపరేట్ చేయొచ్చు సార్ అంటే అసలు డైరెక్టర్ షాక్ అయిపోతాడు. అరే ఇంత పెద్ద ప్రాబ్లంకి సొల్యూషన్ ఏం చేయాలని చెప్పి మేము ఆలోచిస్తున్న టైంలో చిన్న లాజిక్తోని ఒక ఫ్యాన్తో దీనికి పరిష్కారం చెప్పినామని చెప్పి అతనికి థ్యాంక్స్ చెప్పి నెక్స్ట్ డే కొన్ని ఫ్యాన్లు తెచ్చి అన్ని బెల్ట్ పక్కకు అరేంజ్ చేసి బెల్ట్ పైన సోప్ బాక్సులు అన్నీ కూడా మూవ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ ఎంటీ బాక్సులు అన్నీ కూడా టపా ఎగిరి పక్కకు పడిపోయినాయండి. అంటే ఇక్కడ చూడండి ఆ కంపెనీకి వచ్చినటువంటి ప్రాబ్లం చాలా పెద్దది. ఎందుకంటే అన్ని సోప్ బాక్స్ లోపల ఎంటీ బాక్సులు ఏవో సోప్ ఉన్న బాక్సులు ఏవో ఐడెంటిఫై చేయడం వాళ్ళకి చాలా కష్టమైంది. కానీ అంత పెద్ద ప్రాబ్లం కూడా సొల్యూషన్ చూడండి చాలా సింపుల్గా వచ్చింది. ఆయన జస్ట్ ఒక ఫ్యాన్ అరేంజ్ చేయడం వల్ల ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది చాలా సింపుల్గా ఉంది. అయితే ఈ వీడియో లోపల నేను ఇవన్నీ చెప్తుంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు ఒక డౌట్ రావచ్చు, నువ్వు చెప్తున్నావు కదా సార్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అనేవి చాలా సింపుల్గా ఉంటాయి అంటున్నావు కదా, మరి ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తము దేశాన్ని మొత్తం గడగడలాడిస్తున్నటువంటి ప్రాబ్లము కరోనా వైరస్. మరి ఈ కరోనా వైరస్కి మరి ఇప్పటివరకు వ్యాక్సిన్ లేదు కదా సార్, మరి దీనికి సొల్యూషన్ సింపుల్గా ఏడు సార్, సింపుల్ సొల్యూషన్ ఏడుంది, ఇంతమంది డిస్టర్బ్ అవుతారు కదా సార్ ఈ వైరస్ వల్ల, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, దేశాలన్నీ వణికిపోతున్నాయి కదా అంటే ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా ఆలోచన చేయండి. కరోనా వైరస్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం.
ఆ కరోనా వైరస్ రాకుండా ఉండడానికి సొల్యూషన్ రియల్గా చెప్పండి చాలా చిన్నగా లేదా చాలా చిన్న సొల్యూషన్ ఉందంటే అదే లాక్డౌన్. రియల్ అంటే లాక్డౌన్. మనకు ఈ పెద్ద వైరస్ బారిన మనం పడకుండా అంటే ఈ మహమ్మారి అయినటువంటి డేంజరస్ కరోనా వైరస్ బారిన మనం పడకుండా ఉండాలంటే మనకు ఈ సమాజం లోపల ఉన్నటువంటి ప్రపంచం లోపల ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లంకి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే మనం ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఇంట్లోనే ఉండడము. జస్ట్ 21 days ఇంట్లోనే ఉండడం. చెప్పండి, ఈ పెద్ద ప్రాబ్లంకి సొల్యూషన్ చాలా సింపుల్గా ఉంది. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, పెద్ద స్కానింగ్ చేయాల్సిన అవసరం లే, ఎక్కడో ఉండాల్సిన అవసరం లే. జస్ట్ మన ఇంట్లో మనమే ఒక 21 days మనము స్వీయ నిర్బంధం అంటే మనని మనం నిర్బంధించుకొని గవర్నమెంట్ చెప్పేటటువంటి రూల్స్ని ఫాలో అవుతూ అనవసరంగా బయట తిరగకుండా ఉంటే సరిపోతుందండి. కానీ రియల్గా చెప్తున్నాండి, రోజు న్యూస్లో చూస్తున్నాం కదా, పేపర్లో చూస్తున్నాం కదా, మన గవర్నమెంట్ చెప్పినట్లు ప్రతి ఒక్కరు కూడా నిజంగా పల్లెటూర్లు కావచ్చు, సిటీలు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, చాలామంది ఇళ్ళకే పరిమితం అయిపోయారండి. చాలా అంటే చాలామంది ఇళ్ళకి పరిమితం అయిపోయి కుటుంబ సభ్యులతో గడుపుతూ హ్యాపీగా ఇంట్లో ఉంటూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటూ బయటికి రాకుండా ఈ కరోనా బారిన పడకుండా వాళ్ళ కుటుంబాలను వాళ్ళు కాపాడుకుంటున్నారు. కానీ కొంతమందిని చూస్తే అప్పుడప్పుడు బాధ అనిపిస్తుందండి. కొన్ని ఊర్లలో అక్కడక్కడ చూడండి, ఇంకా కొంతమంది పోలీసు వాళ్ళు ఎంత చెప్పినా సరే, గవర్నమెంట్ ఎంత చెప్పినా సరే వాళ్ళు ఇంకా బయట తిరుగుతూనే ఉన్నారు. మరి వర్క్ లేక అసలు మాకు పని లేకటది అంటే ఆల్రెడీ వర్క్ కోసం మనకు మార్నింగ్ 6 to 9 అని చెప్పి ఒక టైం కూడా ఇచ్చారు. ఆ టైంలో కూడా ఎమర్జెన్సీ అయితేనే అంటే మనకు నిత్యావసర సరుకుల కోసం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇంట్లోకి ఏదైనా సరుకులు తెచ్చుకోవడానికి కావచ్చు, ఇంకేదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా సరే మీకు ఒకవేళ అవసరం అనుకుంటే వర్క్ ఉంటే బయటికి వెళ్ళొచ్చు. కానీ మీరు రియల్గా మీరు కూడా మీ ఊళ్ళ లోపల కూడా గమనిస్తూ ఉంటారు, మ్యాక్సిమం ఊళ్ళో ఎక్కువ 95% ఇళ్లలోనే ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం ఎస్పెషల్లీ కొంతమంది యూత్ ఈ టైం లోపల కూడా ఇంత డేంజరస్ సిచ్యువేషన్లో కూడా బైక్ తీసుకొని ముగ్గురు నలుగురు ఇంకా బయట తిరుగుతూనే ఉన్నారు. నేను నిన్న మన కొంతమందితో మాట్లాడుతుంటే కూడా కొంతమంది చెప్పారు నాకు, అంటే వేరే ఊర్లలో కొంతమంది చెప్పారు, మా ఊళ్ళో ఇంకా పిల్లలు వెళ్ళి గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నారు సార్ అని చెప్పి. సో రియల్గా ఒకవేళ ఈ వీడియో చూసే వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు ఉంటే మీకు చేతులైతే నమస్కరిస్తున్నా. మీరు వెళ్ళి ఊరు మొత్తం ఖాళీ ఉంది, గ్రౌండ్ మొత్తం ఖాళీ ఉంది, హ్యాపీగా క్రికెట్ ఆడుకోవచ్చు అని చెప్పి మీరు అనుకుంటున్నారు. ఒక్కసారి కామన్ సెన్స్తో ఆలోచన చేయండి. ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి ఒలింపిక్ గేమ్సే పోస్ట్పోన్ చేశారు బాస్. నెక్స్ట్ ఇయర్కి ఒలింపిక్ గేమ్సే పోస్ట్పోన్ చేశారు. సో అంత పెద్ద క్రీడలే పోస్ట్పోన్ చేసినప్పుడు నువ్వు వెళ్ళి గ్రౌండ్లో ఆడే క్రికెట్ ఒక లెక్కన ఆలోచన చేయండి. నువ్వు వెళ్ళి క్రికెట్ ఆడితే ఏం కాదు. కొంతమందికి చెప్తే కూడా ఇలా కూడా అనుకుంటాను, ఏమవుతుంది వస్తే నేను పోతానేమో అంటాను. బాస్ నువ్వు పోతావేమో, కానీ నువ్వు పోతూ ఇంకో 10-20 మందిని తీసుకొని పోతావు. ఎందుకంటే ఒక్కసారి మనం ఈ రూల్స్ పాటించకుండా, లాక్డౌన్ పాటించకుండా, ఎమర్జెన్సీ అయితే వెళ్ళండి, పని ఉంటే వెళ్ళండి, కానీ పని లేకపోతే అనవసరంగా బయట తిరగండి. ఒక్కసారి మీరు టీవీలో చూడండి, న్యూస్ ఛానల్ చూడండి, పెద్ద వాళ్ళు అసలు పెద్ద సినిమా హీరోలు, సినిమా డైరెక్టర్లు, అసలు పెద్ద ఆఫీసర్లు, వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకు ఒక్కరోజు బయటికి వెళ్ళి వస్తే వాళ్ళు బయట షూటింగ్లకు దీంట్లోకి వెళ్ళి వస్తే కొన్ని లక్షల రూపాయలు ఇన్కమ్ ఉంటుందండి వాళ్ళకి. పెద్ద బిజినెస్ మ్యాన్లు చూడండి, ఈ పెద్ద బిజినెస్ మ్యాన్లు వీళ్ళంతా కూడా వాళ్ళ లక్షల రూపాయల, కోట్ల రూపాయల బిజినెస్లను వదులుకొని కూడా వాళ్ళు ఇంటికి పరిమితం అయితే, మరి మనం మాత్రము జస్ట్ బయట ఏమి లేకపోయినా, అవసరం లేకపోయినా కూడా ఉత్తగా బయట తిరుగుతున్నామంటే అది దేనికి సంకేతం ఒకసారి ఆలోచించండి. సో చాలామంది పిల్లలు చెప్తా ఉంటారు అప్పుడప్పుడు నాకు, సార్ మాకు దేశభక్తి చాలా ఉంది సార్. దేశభక్తి ఉంది కదా, రియల్గా నీకు దేశభక్తి ఉంటే ఇప్పుడు కరెక్ట్ టైం ఇది, దేశభక్తి చూపించాల్సినటువంటి టైం. దేశం మీద నీకు ఎంత ప్రేమ ఉందో August 15th January 26th ఆ జెండాకు సెల్యూట్ కొట్టడం కాదు బాస్, కొడితే చాలా సంతోషం, అది చాలా గర్వంగా ఫీల్ అవుతాను నేను. సో ఆ 2 రోజులు మాత్రమే దేశం మీద భక్తి మొత్తం ఉప్పొంగి పొరలడం కాదు. ఇప్పుడు కరెక్ట్ టైం. నీ దేశాన్ని నువ్వు కాపాడుకోవాలనుకుంటే, మన దేశాన్ని మనం కాపాడుకోవాలనుకుంటే, మన ఇంటిని మనం కాపాడుకోవాలనుకుంటే, నిన్ను నువ్వు కాపాడుకోవాలనుకుంటే దయచేసి చెప్తున్నానండి, ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా, మన గవర్నమెంట్ చెప్పేంత వరకు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎందుకంటే ఒక్కసారి మనకు అనుకోకుండా పాజిటివ్ అని వచ్చి, ఒక అనుకోని కారణాల వల్ల పాజిటివ్ అని వచ్చి మనం దాని నుంచి రికవరీ కాకపోతే మనం శవం కూడా ఇంటికి రాదండి. లాస్ట్కి మనం ఫోటోల్ని చూసుకోవాలంతే. సో అంత విపత్కర పరిస్థితులు ఉన్నా కూడా కొంతమంది మాత్రము అనవసరమైనటువంటి పనుల కోసం బయట తిరుగుతున్నారు కాబట్టి, సో దయచేసి చెప్తున్నానండి, అత్యవసరమైనటువంటి పని ఉంటే మాత్రమే
వెళ్ళండి, ఇలా వెళ్ళి ఇలా రండి, అంతేగాని మొత్తం బైక్లు వేసుకొని ఊళ్ళ పైన అక్కడ వెళ్ళి గ్రౌండ్లో కూర్చొని మాట్లాడతాము, అక్కడ వెళ్ళి అందరం సాయంత్రం పూట కూర్చొని డిస్కస్ చేస్తాము అంటే అంత పోలీసు వాళ్ళని వీళ్ళని విసిగించే ప్రయత్నం చేయకండి బాస్. ఎందుకంటే ఈ పోలీసు వాళ్ళు డాక్టర్లు రియల్గా చెప్తున్నా, నేను ప్రతిసారి నా మోటివేషన్ క్లాస్ ఎక్కడ చెప్పినా కూడా నేను ఇండియన్ ఆర్మీ గురించి చాలా గొప్పగా చెప్తా ఉంటాను. ఎందుకంటే నా దేశానికి నిరంతరం కంటికి రెప్పల కాపలా కాస్తున్నటువంటి ఆర్మీ నా ఇండియన్ ఆర్మీ అని చెప్పి. సో రియల్గా ఇప్పుడు ఈ కరోనా వైరస్ వచ్చినటువంటి నేపథ్యం లోపల ఆ ఇండియన్ ఆర్మీ మీద ఎంత గౌరవం ఉందో ప్రజెంట్ సొసైటీ లోపల పనిచేస్తున్నటువంటి డాక్టర్ల మీద, పోలీసు వాళ్ళ మీద అంతే గౌరవం పెరిగింది బాస్ నాకు రియల్గా. ఎందుకంటే ఆ డాక్టర్లు కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, ఎన్విరాన్మెంట్ లోపల వైరస్ ఉందని చెప్పి తెలిసి కూడా వాళ్ళు మనకి మీరు ఇళ్ళకి వెళ్ళండి మేము ఉంటాం బయట అని చెప్పి ఊరికి బస్ స్టాండ్ దగ్గర కాపలా కాస్తున్నారండి వాళ్ళు. ఇక డాక్టర్లు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. పాపం చాలామంది డాక్టర్లు డైరెక్ట్ పేషెంట్లకు వెళ్ళి వాళ్ళు మొత్తం ట్రీట్మెంట్ చేస్తారండి. జస్ట్ వాళ్ళు పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ డ్రెస్ సపరేటు, వాళ్ళ రూమ్ సపరేటు, వాళ్ళ బాత్రూమ్ సపరేటు. పాపం వాళ్ళ సొంత పిల్లలు డాడీ మమ్మీ అని చెప్పి దగ్గరకు వస్తే వాళ్ళు దగ్గరకు తీసుకోలేనటువంటి పరిస్థితి, ప్రేమగా ముద్దాడలేనటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ కన్న ప్రేమను చంపుకొని, భార్యాభర్తల ప్రేమను చంపుకొని వాళ్ళ కుటుంబానికి దూరంగా ఉంటూ వాళ్ళ కుటుంబాన్ని కూడా టచ్ చేయకుండా ఈ భారతదేశాన్ని కాపాడాలనే ఉద్దేశంతో, మన దేశాన్ని కాపాడాలనే ఉద్దేశంతో వాళ్ళు కరోనా పేషెంట్లకు రోజు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారండి. సో పోలీస్ వాళ్ళు కూడా రియల్గా వాళ్ళకి సెల్యూట్ చెప్పాలి. ఎందుకంటే బయట ఎంత సిచ్యువేషన్ ఎంత డేంజరస్గా ఉన్నా కూడా వాళ్ళ ప్రాణాలకు పణంగా పెట్టి బయట వాళ్ళు ఎండనక మొత్తం బయట డ్యూటీ చేస్తున్నారండి. సో వాళ్ళంతా చేస్తున్నది ఎందుకోసం అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు, రైస్ ఇస్తుంది, ఓకే డబ్బులు ఇస్తున్నాము, ఓకే మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు, ఓకే ఈఎంఐలు కూడా కట్టే పని లేదు 3 నెలల వరకు, మీరు టెన్షన్ పడకుండా అని చెప్పి పాపం ఇంత ఫేవర్ చేస్తుంది. ఎందుకంటే మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా మన ఆరోగ్యం కాపాడుకోవాలి అనే ఒక దృక్పథంతోనండి. సో దయచేసి చెప్తున్నా, కొంతమంది బయటికి వెళ్ళినా కూడా మీరు చూడండి, ఇప్పుడు రేషన్ ఇస్తున్నారు, ఆ రేషన్ ఇచ్చే దగ్గర కూడా అసలు ఒకరిపైన ఒకరు పడి వెళ్తున్నారు రేషన్ తీసుకోవడానికి. సో దయచేసి చెప్తున్నా, ఒకవేళ బయటికి ఏదైనా పని మీద వెళ్ళినా కూడా సోషల్ డిస్టెన్స్ పాటించండి, మనిషికి మధ్య దూరాన్ని పాటించండి, మనిషికి మధ్య దూరాన్ని పాటించి మీకు పని ఉంటేనే బయటికి వెళ్ళండి. పని లేకపోతే మాత్రం ఈ 21 డేస్ హ్యాపీగా ఇంట్లోనే ఉండండి. 21 డేస్ తర్వాత వైరస్ మొత్తం వెళ్ళిపోయింది, ఓకే మనకి ఏమి ఇక బయట డేంజర్ లేదన్నప్పుడు బయట ఉండండి, హ్యాపీగా మీ పనులు మీరు చేసుకోండి. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మన జీవితంలో వచ్చే ఎంత పెద్ద ప్రాబ్లంకైనా సరే సొల్యూషన్ మాత్రం సింపుల్గా ఉంటుందండి. సో ఐడెంటిఫై చేసి మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని చెప్పి కోరుకుంటూ మీ సేవక్ కుమార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.